టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మనం బిర్యానీ పులావ్ కాంబినేషన్ కోసం చికెన్ కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. ఈ వంట తయారీ కోసం కావలసిన పదార్థాలు: కోడి మాంసం 1/2 kg, మ్యారినేషన్ కోసం కావాల్సిన పదార్థాలు: పెరుగు 1/2 కప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఉప్పు మీ రుచికి తగినంత, పసుపు 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు మ్యారినేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చక్కటి వాసన వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. అలాగే అందులో తగినంత కారం వేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న కారంలో సగం వంతు మ్యారినేషన్లో వేయాలి, అంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ముందుగా తీసుకున్న దాంట్లో సగం వంతు పసుపు వేయాలి. ఆ తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు ఎక్కువ వేయకూడదు, 1 టీ స్పూన్ వేసి ఆ తర్వాత పెరుగు వేయాలి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు వేసి చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ మ్యారినేషన్ వల్లే చక్కటి జ్యూసీగా ఉంటాయి ముక్కలు ఉడికిన తర్వాత. అలాగే చాలా గ్రేవీగా కూడా కూర తయారవుతుంది. మూత పెట్టి 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె అవసరం అవుతుంది. చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, టమాటాలు మీడియం సైజువి 2, ఉల్లిపాయలు 2 మీడియం సైజువి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 కట్ట. ఇప్పుడు కూర తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి వేడి చేయాలి. మూత కరెక్ట్గా సరిపోయిన కడాయి తీసుకుంటే బాగుంటుంది. అందులో నూనె పోసి వేడి చేయాలి. నాన్ వెజ్ వంటకాలకి నూనె కాస్త ఎక్కువ వేస్తేనే రుచిగా ఉంటుంది. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు చక్కటి సువాసన కోసం వేస్తున్నాము. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించాలి. టమాటా ముక్కలు బాగా మెత్తబడాలి. దాదాపు 5 నుండి 10 నిమిషాలు పడుతుంది. ఇలా గరిటెతో నొక్కి చూస్తే టమాటా ముక్కలు మెత్తబడినాయి అంటే అవి బాగా మగ్గినట్టు అర్థం. ఇప్పుడు అందులో మిగిలిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. తర్వాత మిగిలిన కారం పొడి వేయాలి. కావాలనుకుంటే మీరు ఎక్కువ తక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు మరికొద్దిగా వేసుకోవచ్చు, లేదా తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు.
ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి ఆ తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. మ్యారినేషన్ వల్ల కూర మరింత రుచిగా ఉంటుంది. వీటన్నిటిని ఒకసారి బాగా కలపాలి. ఈ వేగిన ఉల్లిపాయ ముక్కలు ఈ చికెన్కి బాగా పట్టాలి. మూత పెట్టి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఎలాంటి నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్లో చాలా నీళ్లు ఉంటాయి, అవన్నీ బయటకు వస్తాయి. ఈ నీళ్ళని ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. దాదాపుగా చికెన్ ఇక్కడే ఉడికిపోతుంది, ఎందుకంటే చికెన్లో ఉన్న నీళ్లతో పాటుగా ఉడికిపోతుంది. మేము కాస్త స్పైసెస్ తింటాం కాబట్టి మరికొద్దిగా కారం పొడి వేసుకుంటున్నాము. ఇది కేవలం ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు మాత్రమే వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు అందులో గరం మసాలా పొడి వేసుకోవాలి. మీ స్పైసీనెస్ని బట్టి గరం మసాలా వేసుకోవచ్చు. ఈ గరం మసాలా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. ఆ తర్వాత మీ గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే మరికొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. నీళ్లు పోసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే చక్కటి గ్రేవీ కూర రెడీ అవుతుంది. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ కూర బిర్యానీ కాంబినేషన్కి రెడీ అయిపోయింది. ఈ కూర మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.